రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని నారా రోహిత్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జలదంకి వచ్చిన నారా రోహిత్ కి జలదంకి మండల ప్రజలు కేక పుట్టించారు. ప్రచార రథంపై నారా రోహిత్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చేవూరు జనార్దన్ రెడ్డిలకు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చిన్నక్రాక జలదంకి గ్రామంలో జరిగిన ప్రచార యాత్రలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు, భారీ ఎత్తున బాణ సంచాలు పేల్చుతూ పూల వర్షం కురిపిస్తూ బ్యాండ్ మేళం, కర్పూర హారతులతో మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, జలదంకి మండలాన్ని అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటా అంటూ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మీ గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి టీడీపీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. ఇల్లు, రోడ్లు, కాలువలు తదితర అన్ని అభివృద్ధి పనులు చేసింది టీడీపీ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. ఎందుకు సీనియర్ కాకూడదు కాబట్టి మనందరము గట్టిగా సపోర్ట్ చేసి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి ఇక్కడ సైకిల్ గుర్తుకి ఓటేసి సురేష్ గారికి, వేమిరెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలుపునియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సిమియన్.